విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం నుంచి టర్నర్ చౌల్ట్రీ వరకు రథయాత్ర సాగింది. పాదయాత్రలో భారీగా భక్తులు పాల్గొనడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖపట్నంలోని జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న ఇక్కడ టౌన్ కొత్త రోడ్డు ఉంది. ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కొద్దిసేపటి కిందంటే రథయాత్ర కూడా ప్రారంభమైంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా స్వామివారు రథం మీద తరలి వస్తున్నారు. స్వామివారిని చూడడానికి స్థానికంగా ఉన్న ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసు. అమ్మ, రథయాత్ర ఎలా జరుగుతుంది? దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యమైన దేవాలయంలో ఒక కనకమల స్వామివారి దేవాలయం, జగన్నాథ స్వామి దేవాలయం, అలాగే సత్యదేవుడి దేవాలయం, ఈ మూడు దేవాలయాలు కూడా పురాతనమైన దేవాలయాలు. జగన్నాథ స్వామి పూరిలో ఏ మాదిరిగా అయితే ఉత్సవాలు జరుగుతాయో అదే మాదిరిగా దశావతారాలతోటి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర నుంచి టర్నర్ చౌట్రీ వరకు కూడా రథయాత్రతో వెళ్తాము. నేను ఆల్రెడీ కళ్యాణం జరిగింది. ఈరోజు అంటే మాకు తెలిసిన ఇక్కడ లోకంలో పెద్దలందరూ మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ అత్తవారింటికి జగన్నాథ స్వామి వెళ్తారు, 10 రోజులు 10 అవతారాలు ఇస్తారు, ఆ తర్వాత దశావతారాలు ఇక్కడికి వస్తారు అని చెప్పేదే మాకు ఒక నానుడు. జగన్నాథ స్వామికి రథం పాల్గొనడంలో మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి ఒక్కరు 2 లక్షల మంది సుమారుగా పాల్గొంటారు భక్తులందరూ. మనతో మాట్లాడి చాలా మంది అనుకూలిస్తారు. మీరు ప్రతిసారి ఇక్కడ స్వామివారి రథయాత్ర జరుగుతుంది, పాల్గొంటారా? ఎవ్రీ ఇయర్ అండి, తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ కూడా వర్షం పడేది. ఈ రోజు పూరిలోనే పెద్ద వర్షం పడుతుంది. ఇక్కడ కూడా కొద్దిసేపులో వర్షం పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విశ్వ గురువు జగన్నాథ స్వామి ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ కూడా ఆయన గురువు, ఆయన చల్లగా చూస్తారు ప్రజలందరినీ కూడా. ఆ విధంగా విశాఖపట్నంలో జగన్నాథ స్వామి టెంపుల్ వారి దేవస్థానం, అలాగే జగన్నాథ స్వామి వారి ఈ ప్రపంచాన్ని అందరూ కూడా చల్లగా చూసే వ్యక్తి కాబట్టి ఆయన ఆశీస్సుల్లో మేమందరూ కూడా బతుకుతున్నాం. ఈ భూ ప్రపంచకాంతం కూడా జగన్నాథ స్వామి మీదే మేము అంతా ఆధారపడను. ఆ స్వామి అందరినీ చల్లగా చూస్తాడు. చూడొచ్చు, అత్యంత వైభవంగా రథయాత్ర జరుగుతుంది. చాలా మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి చిన్న పిల్లలు అందరూ వచ్చారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. చాలా మంది వచ్చారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? మనతో మాట్లాడడం చాలా మంది ఉన్నారు. అమ్మ, ప్రతిసారి మీరు పాల్గొంటారా రథయాత్రలో? వస్తామండి. మా ఇల్లు ఎక్కడేనండి, ఇక్కడ మా ఇల్లు. ఇక్కడేనా? ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంటది? ఇక్కడేనండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగా ఉంటాము. అమ్మ, మీరు చెప్పండి. మాది చిన్నవాళ్ళేరు. నేను ఒరిస్సాలో ఉండేదాన్ని. అక్కడ ఈ పండుగ చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేసేవారు. ఇక్కడ కూడా మంచిగా బాగా చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఏర్పాట్లు బాగా ఉన్నాయి. ఈ దశావతారాల్లో కూడా బాగా చేస్తారు అక్కడ. మనం చూడొచ్చు, ఈ జన సందోహం చూస్తుంటే జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారు కూడా ఇక్కడ తరలి కూడా వస్తున్నారు రథం మీద. చాలా మంది ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం పాల్గొంటారు రథయాత్రలో? పాల్గొంటాం సార్, ఇది మాదే కదా ఇది. చూడొచ్చు, మనం మొత్తమే చూస్తుంటే అత్యంత వైభవంగా కూడాను ఇక్కడ రథయాత్ర జరుగుతుంది. స్వామివారు రథం వస్తున్నప్పుడు స్వామివారిని చూడాలని కూడాను భక్తులు అధిక సంఖ్యలో కూడాను రోడ్డుకి ఇరువైపులా కూడా ఉన్నారు. కొంతమంది అయితే బిల్డింగ్స్ ఎక్కి కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇది అరుదైన పండగ, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మొత్తమే చూస్తుంటే ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, అలాగే కొంతమంది పూజారులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. స్వామి, ఈరోజు ఒక రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పండుగ చెప్పండి. పండుగ ఇది మొత్తమే చూస్తుంటే పరిస్థితి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది విశాఖపట్నంలోని. విశాఖ వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వచ్చారు. మొత్తం ఇక్కడ నుంచి అంటే జగన్నాథ స్వామి టెంపుల్ నుంచి చౌల్ట్రీ వరకు కూడా ఉంటుంది. దశావతారాలు అంటే 10 రోజులు 10 రూపాయలను స్వామివారి దర్శనమిస్తారు. అనంతరం కూడా మళ్ళీ స్వామివారి దేవస్థానానికి చేరుకుంటారు. మొత్తమే చూస్తుంటే విశాఖలోని అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్.